రేవంత్ రెడ్డిపై మరోసారి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. పారాషూట్ అలాగే టీడీపీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఈ వ్యాఖ్యల వెనక ఏంటంటే, నిన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి సంబంధించి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏకంగా సరే ఇన్ని రోజులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో అనిరుద్ రెడ్డి గారు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇది మా అయ్య జాగిరే, ఇక్కడ ఏది చేసినా మేమే చేయాలి అది ఇది అన్నారు కదా. మరి ఇక్కడ కొనిదేల సురేఖ చిరంజీవి గారి సతీమణిని ఈ పాలక మండలిలో ఏ విధంగా తీసుకున్నారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్, చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. అలాగే షోప్స్ ఎక్కువయ్యాయి, యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీస సమాచారం లేదు. అక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్యేలకే కనీస సమాచారం కూడా లేకుండా అట్లా ఎట్లా డిసైడ్ చేశారు? పోనీ ఇందులో నల్గొండ వాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా ఉన్నారా? షోప్స్ ఎక్కువయ్యాయి, సమాచారం లేదు, సీనియర్ నేతను ఎమ్మెల్యే అయిన నాకే చెప్పకుంటే ఎలా? నాకు నచ్చకనే నల్గొండ సభకు వెళ్ళలేదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేయడం అనేది జరిగింది. మరి ఇదంతా యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి సంబంధించి ఒక ట్రస్ట్ బోర్డులో ప్రకటించినటువంటి దాంట్లో నల్గొండలకు కావచ్చు, తర్వాత పోరాటం కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసినటువంటి అసలు సిసలైన కాంగ్రెస్ నేతలకు మాత్రం దీంట్లో చోటు దక్కలేదు. ఏ ఒక్కరికో ఇద్దరికో ఇచ్చేసి సరిపెట్టుకున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ అలాగే సైకిల్ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి టీడీపీ పార్టీ నేతలని. సో ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ లో రెండు వర్గాలుగా అయిపోయినాయి. సో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ సైకిల్ కాంగ్రెస్ అన్నట్టు కూడా లీడర్లు ఒక్కొక్కరుగా తమ వాయిస్ ని రేజ్ చేస్తున్నారు. పదవుల విషయంలో కావచ్చు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకి ఎక్కడ చోటు దక్కట్లేదు. 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలకి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో చోటు, అంటే కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చారు, ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఎంతమందికి ఈరోజు అంటే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి కూడా అదో లోపల అదొక ఉద్యమం అయితే మొదలవుతుంది. అండ్ మరి రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు కేవలం రాజగోపాల్ రెడ్డి గారితో ఆపేస్తారా? మిగతా ఇంకా ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా నల్గొండ వెళ్ళడంతో అక్కడ డిసిసి ప్రెసిడెంట్ వర్సెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అన్నట్టు కూడా కొంతవరకు అంటే విభేదాలు అనేది బయటపడ్డాయి. ఇంకా ఇప్పుడు ఏకంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ట్రస్ట్ బోర్డు విషయంలో కూడా ఒక్కసారిగా విభేదాలు అనేది భగ్గుమంటున్నాయి. మరి దీనిపైన ఇంకెంతమంది కామెంట్స్ చేస్తారు? నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకి అన్యాయం జరుగుతుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.